నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారాయణపురంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ద్వారకా తిరుమల దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు కోడూరి రవితేజను అరెస్ట్ చేసి 65 లక్షల నకిలీ టాయ్ నోట్స్ స్వాధీనం చేసుకున్నాం. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్. గోగులమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. బక్రీద్ పండుగను వేడుకగా చేసుకుని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. సర్వమానవహితమే మానవతా సంస్థ సిద్ధాంతం. మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములై పచ్చదనాన్ని పెంపొందించాలని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఉంగుటూరు మండలం నారాయణపురంలో శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు మొక్కలను నాటారు. అనంతరం మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ దెడ్ల అలకనంద, బీజేపీ నాయకురాలు శరణాల మాలతీరాణి, టీడీపీ నాయకులు వాసు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో 60,000 మొక్కల్ని నాటే విధంగా మనం ఏర్పాటు చేసాం. దానికి అనుగుణంగా 15,000 మొక్కల్ని ఈరోజు నాటే కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా ఒకేసారి ఇదే రోజున మనం చేసేటట్టు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 15,000 మొక్కలకి మనకి ఆల్రెడీ 18,000 మంది అన్నారు. మీరందరూ కూడా ఒక్కో మొక్కని కూడా సంరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. మనకి ఏదైతే ట్రీ గార్డ్స్ కావాలన్నారో ట్రీ గార్డ్స్ ని అన్ని ఫ్యాక్టరీస్ కూడా చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ 15,000కి డివైడ్ చేసి మన దాంట్లో ఉన్న ఫ్యాక్టరీలు అందరినీ కూడా బాధ్యత తీసుకోవాలని వారికి నేను కూడా చెప్తాను. మీ ద్వారా కూడా అందరికీ చెప్పండి. అలాగే మనం పర్యావరణాన్ని కాపాడే విధంగా మన ట్రీ గార్డ్స్ అయితే మనం వెదురు బొంగులతో తయారు చేస్తారు. అది ట్రైబల్స్ ద్వారా వాటిలన్నింటినీ కూడా అందరినీ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మనం ఉపయోగం చేసినటువంటి వాళ్ళకి మనం ఆర్డర్ ఇస్తాం. వాళ్ళకి ప్లాస్టిక్ ఇవన్నీ అయితే ఈ ఐరన్ ఇవన్నిటిని కూడా మనకి పర్యావరణానికి ఇబ్బంది, అవి అయితే ఎవరొకరు కూడా తీసుకెళ్లిపోయి ఉంది కాబట్టి అలాంటివి పెట్టకుండా మనం ఆ వెదురు బొంగులతో తయారు చేసే వాటిని కూడా మనం ఇక్కడ ప్రోత్సహిద్దాం. మనం మొక్కల్ని కూడా ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళని కూడా కొన్ని మొక్కల్ని మనం నాటాలని చెప్తామండి. ఇక్కడ కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఫ్యాక్టరీకి ఇన్ని మొక్కలన్నీ డిసైడ్ చేసి వాళ్ళందరినీ కూడా మొక్కలను కూడా పెంచేటట్టు మనం బాధ్యత తీసుకుని మీరందరూ కూడా, ఎందుకంటే మన దగ్గర అధికారుల దగ్గరకు వస్తే ముందు రిపోర్ట్లు అయ్యి పర్మిషన్ల గురించి దాంట్లోనే మనం ఇన్బిల్డ్ చేసేటట్టు మనం దాన్ని కూడా చెప్తాం. ఎందుకంటే ఇది ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం మీద అమితమైన ప్రేమ. ఆయనకి మొత్తం ఎక్కడైనా సరే వృక్షాలన్నింటినీ కూడా పెంచాలి, ఎక్కడ ఏ ఒక్క వృక్షం కూడా తీయకూడదు. ఎందుకంటే ఆ వృక్షాలతోనే మనకు ఎంతో ఆరోగ్యం. మనకు కోవిడ్ సమయంలో చూసాం, ఎంతో మన ఆక్సిజన్ కూడా డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాల్సి వచ్చింది.
అదే కనుక మనకి ఈ చెట్లన్నీ ఉంటే ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి ఉండదు మనందరికీ కూడా. ద్వారకా తిరుమలలో పట్టుబడిన దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 65 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆయన భీమడోలు పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేసు వివరాలను వివరించారు. జనవరి 2వ తేదీన దొంగ నోట్లు మారుస్తున్న ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ పరారయ్యాడన్నారు. ఇతనిని తాజాగా పట్టుకుని 65 లక్షల నకిలీ టాయ్ నోట్లు, 1 కారు, 4 బంగారపు రూపులు, ఉంగరం, 2 ముక్కు పుడకలు, నల్లపూసల గొలుసు, వెండి స్పూన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో భీమడోలు సిఐ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్, భీమడోలు ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల క్రైమ్ నంబరు 3/2025 కేసులో గతంలో మనం ఈ దొంగ నోట్లు మారుస్తూ దొరికినటువంటి కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి కోడూరు రవితేజ అని అతను తప్పించుకున్నప్పటి నుంచి తిరుగుతూ ఇంకా ప్రజలు మోసం చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు నాడు మన భీమడోలు సిఐ గారు, అదేవిధంగా ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా భీమడోలు ఎస్ఐ గారు వీరందరూ ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ పై కోడూరు రవితేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొల్లి సుబ్రహ్మణ్యం అనే సుభాష్ అనే అతను ఉన్నాడు. అతను దొంగ నోట్లు నువ్వు కనుక మేము దొంగ నోట్లు ఇస్తాం మార్చుకుంటానంటే అని చెప్పేసి అతన్ని ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి అతనికి మీరు కనుక 2.5 లక్షల డబ్బులు ఇస్తే మీకు 15 లక్షల రూపాయలైనటువంటి దొంగ నోట్లు ఇస్తాము మార్చుకోవచ్చు అని చెప్పేసి అతను నమ్మబలికిచ్చి అతనికి నిజమైన నోట్లు ఇచ్చి ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళి మార్చుకోవటం, అతను దాన్ని నమ్మి నిజమైన నోట్లు ఉన్నాయనేసి ఇతను మాయమాటలు చెప్పేసి 2.5 లక్షలు తీసుకొని ఈ అప్పట్లో కొంత నగదు ఇవ్వటంతో ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతను పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి ఇతను బ్యాచ్ని అరెస్ట్ చేయడంతో పాటు ఇతని సమాచారం మేరకు ఇతను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ సమయంలో ముఖ్యంగా ఈ చూశారు ముందున్నటువంటి ఈ 65 లక్షలు విలువ చేసే దొంగ నోట్లు అనమాట. వెండి కూడా 500 రూపాయల నోటుకట్లో 130. అలానే ఇతను కారులో ఎన్ని కూడా అతను దర్జాగా నిజంగా నవంబర్ కట్టడం కోసం ఈ కారులో తిరుగుతూ ఉంటాడు. AP5DL 3333 అనే క్రేటా కారు. అదేవిధంగా ఇతను ఈ దొంగతనం ఎప్పుడైతే మేము ఎంట పడుతుంటే ఇతను పట్టుకున్న చంగారెడ్డి గుడిలో కూడా ఎవరు దొంగతనం చేశారు. రీసెంట్ గా 146/2025 కేసులో నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది. దానిలో తాలూకా మనం ఒక బంగారు రూపులు 4, బంగారపు బేబీ ఉంగరం 1, బంగారు ముక్కు పొడకలు 2, అదేవిధంగా నల్లపూసలు 1, వెండి 4 కోటి ఈ అన్ని స్కూలు చేయడంతో పాటు అతను సెల్ ఫోన్ కూడా ఆధారంగా తీసుకోవడం జరిగింది. 32వ వార్డు కడకట్లలో గ్రామదేవత శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి ద్వితీయ జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి పుట్టింటి అత్తింటి వారి నుండి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి పూరెగుడిసె వద్ద గ్రామ ఆడపడుచులచే జొన్నలు దంచడం చేశారు. అనంతరం ఆవు పిడకలు నెయ్యితో హోమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి టీవీ రేడియో ఆర్టిస్ట్ మిర్యాల రవిబాబు వారి బృందంచే ఉత్తర అభిమాన్యుల కళ్యాణం బుర్రకథ ప్రదర్శించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోడ తాతాజీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్, గాది శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వరరావు, ఆవుల శ్రీనివాస్, సత్తిశెట్టి వడ్డికాసులు, చల్లాబతుల ప్రసాద్, నల్లి రమేష్, పెన్నాడ ప్రసాద్, రావూరి రమేష్, రావూరి సురేష్, కోడి అప్పారావు, ఉప్పులూరి దాము తదితరులు పాల్గొన్నారు. మధ్య తెలంగాణ మధ్య తీసుకుని దాహంతో అమ్మవారి సేవ దగ్గరికి పెట్టండమ్మా. సెల్లైట్ ఏంటి కంపేర్ వీళ్ళిద్దరికి అగ్గి పెట్టేవండి. మరి వామ ముట్టించండి. పుట్టింటి వారు అత్తింటి వారు వస్తారా? మరి మీరు తీసుకున్నాక ప్రసాదం రెండు 2018లో పెద్ద ఎత్తున ఈ గుడి కట్టేటప్పుడు పెద్ద ఎత్తున జాతర కడకట్ల గ్రామం అంతా కూడా చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ గుడిలో అప్పుడు దాకా లేని గుడికి మరి చెరువులో పెద్ద ఎత్తున కడతమే కాకుండా మరి ఊరు పెద్దలందరూ కూడా దీన్ని సహకరించడం వల్ల అప్పటి నుంచి దీనికి దీప నైవేద్యాలతో నిత్యం పూజా కార్యక్రమంతో అమ్మవారు వెలుసులుతున్నారు. మరి గోగులమ్మ తల్లికి ఈరోజు మరి 7 సంవత్సరాలతో మరొకసారి జాతర కార్యక్రమం ప్రారంభించారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి అటు సురేష్ గారు కానీ ఇటు సతీష్ గారికి పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి
మరి జాతర పెద్ద ఎత్తున మరి భక్తి జనమును మరి సోదరిమణులు ఎంతో పాడెత్తున చూసాం. ఇవాళ ఈరోజు కార్యక్రమం ధాన్యం దంచి అమ్మవారికి నైవేద్యం పెడతామన్న చాలా గొప్ప విషయం. ఏదైనా గోకులం తల్లి అంటే ఈ గ్రామ ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మా తల్లి గ్రామ దేవత మరి ఆదిపరాశక్తి అంశమైన గోకులం తల్లి ఆశీస్సులు ఈ ప్రజలు నిండుగా మెండుగా ఉండాలని, జాతర ఇంకా ఘనంగా జరగాలని, రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు అమ్మవారు ప్రసాదించాలని ఈ చేస్తున్న కమిటీ అంతా కూడా ఇంకా భారీ ఎత్తున వచ్చేటప్పుడు దీని పూర్తి సహకారం మా తరపు కూడా ఎప్పుడు వీళ్ళకి ఉంటుందని తెలియజేస్తూ ఈ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ఈ జాతరలు అంటేనే ఆడవారితోనే కూడింది. అంటే మగవారైనా ఎక్కువగా ముగ్గులు చేయాలన్నా, ఇల్లు శుభ్రం చేయాలన్నా, రోడ్లు పరిశుభ్రం చేయాలన్నా, ఈ రోకల పోట్లు వేయాలన్నా స్త్రీలకే అర్హత, స్త్రీలకే ఈ హక్కు. మరి ఇది ఎన్నో యుగాల నుంచి ఈ సాంప్రదాయకం ముందుకు జరుగుతుంది. ఈ రోజు రోడ్లు లేక, రోకలు లేక, దంచేవులు లేక ఈ సాంప్రదాయం అంతా కూడా చాలా దూరమైంది. అలాంటిది మీ గోగులమ్మ తల్లి 14వ సంవత్సరం జాతర నిమిత్తంగా మరి ఇది జరుగుతూ, ఇది ఎంతైనా విశేషమైన కార్యక్రమం. అలాగే కమలాసన అమాయకుడుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గానంతో ఈ సువి అని అటు ప్రాంతాల్లో ఊత పదం గంపుడు పాట, మరి గోగులమ్మ జాతర గురించే ఆనాడు ఈ పాటనే రచయితలు రాసి ఉంచారేమో, అది ఈ రోజు మనకు ఉపయోగపడిందని మనం మరి ఎన్ని రకాలుగా చెప్పుకునే విశేషం దీంట్లో కూడా కలిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పెద్ద మసీద్ హన్షియా ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో షాదీఖానా వద్ద గ్రౌండ్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్దలు సామూహిక ప్రార్థనలు చేశారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. नमाज अदा नहीं करे उन लोगों के लिए शादी खाने हमारे मदरसे के मदरसा देता है तो मदरसे పూర్తి దేశమంతా, భారతదేశమంతా కూడా ఈదుల్ అజహా పండుగను ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. మరి ఈదుల్ అజహా, ఈ బక్రీద్ పండుగ యొక్క ప్రత్యేకత హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క అనుపమానమైనటువంటి విధేయతా భావం, ఏకదైవ ఆరాధనకు సంబంధించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మెసేజ్ని మానవాళికి ఈ పండుగ ఇస్తుంది. మానవులందరికీ దేవుడు ఒక్కడే, ఆయనను మాత్రమే ప్రజలందరూ కూడా ఆరాధన చేయాలి. బహుదైవారాధనను వీడి ఏకదైవారాధన వైపునకు రావాలి అని ఏ మెసేజ్ని అయితే, ఏ సందేశాన్ని అయితే హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మానవాళికి ఇచ్చారో ఆ మెసేజ్ను, ఆ యొక్క సందేశాన్ని గుర్తు చేసేటటువంటి, జ్ఞప్తి చేసేటటువంటి పండుగ ఈదుల్ అజహా బక్రీద్ పండుగ. మరి ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన సర్వస్వాన్ని దైవ విధేయత కొరకు అర్పించారో, దేవుని ఆజ్ఞ రాగానే తను ఏ ఆజ్ఞ వచ్చినా దాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా ఆజ్ఞను విధేయత పాటించారో, అదే విధమైనటువంటి విధేయతా భావాన్ని విశ్వాసులందరూ కలిగి ఉండాలనేటటువంటి మెసేజ్ని ఈ యొక్క ఈదుల్ అజహా ఇస్తుంది. బక్రీద్ పండుగని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లాహ్ దేవుని పట్ల అంకితమైనటువంటి భావం, దైవభీతి, అకుంఠితమైనటువంటి దీక్ష, త్యాగనిరతి కలిగి ఉండాలనేది ఈ పండుగ యొక్క ముఖ్య సారాంశం. దీనికి మా ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం
తన ప్రియాతిప్రియైనటువంటి కుమారుడు అయిన ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ఈ రోజున మక్కా దగ్గర మీనా వద్ద ఖుర్బానీ ఇవ్వడానికని తీసుకువెళ్తే అల్లాహ్ యొక్క ఆదేశానుసారం అది అల్లాహ్ పెట్టిన పరీక్షలో మరి ఆయన కృతకృత్యుడు అయ్యి మరి మనిషిని ఖుర్బానీ చేసే బదులుగా పొట్టెల్ని అల్లాహతాలా పంపించి మరి పొట్టెల్ని ఈ రోజున మరి ఖుర్బానీ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ పండగ త్యాగ నిరతికి అల్లాహ్ పట్ల దైవభీతిని కలిగి ఉండాలని, అల్లాహ్ యొక్క మార్గాన్ని, ఖురాన్ యొక్క ఆదేశాల్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అమలుని ప్రతి ఒక్కరూ కూడా మరి అమలు చేసి ఇహపరలోకాల్లో మోక్షం కలగాలని చెప్పేసి ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. और क्या होगा तो अब जाते देखो वो मईत का हालत कैसा है कि ये कम्युनिटी हॉल का कैसा है कि मदरसा का पूरा स्टेज का होना का तो अब पूरा फाउंडेशन तक पूरा हो गया भाई. ऊपर गए बाद फर्स्ट फ्लोर होता, बाद में सेकंड फ्लोर. जाते तो आदमी देख को जाओ, देख को गए तो चंदे देने का हौसला बढ़ाते. సర్వ మానవహితం మానవతా సంస్థ సిద్ధాంతం అని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం బేమడోలు అమ్మవార్ల ఆలయ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సంస్థ బేమడోలు, నల్లజర్ల, చాగల్లు మండలాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుతగా మానవతా శాంతిరథాలు, ఫ్రీజర్లు, విద్యా విధి నిర్వహణ, ఆడిటింగ్లో ఎదురయ్యే సమస్యలు, సభ్యత్వాలు నమోదు గురించి చర్చించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. మానవతా ఉమ్మడి జిల్లా నూతన అధ్యక్షులుగా కండెపు సూర్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కార్యక్రమంలో ప్రస్తుత మానవతా జిల్లా ప్రెసిడెంట్ దేవినేని భాస్కర్రావు, స్టేట్ కన్వీనర్ మారుపోయిన కోటేశ్వరరావు, ఆలపాటి నాగేశ్వరరావు, అప్పన రాంబాబు, రామశెట్టి గంగాధర్రావు, గోనుగుంట రమణశంకర్, అల్లాడ ప్రసాదరావు, అయినాల రమణమూర్తి, ఉమ్మడి జిల్లాకు చెందిన సంస్థ ప్రముఖులు పాల్గొన్నారు. చాలా మంది పరిస్థితి ఏంటంటే నేను గమనించింది, డబ్బులు కాజేసి మిస్యూజ్ చేసి పొరపాటు చేసేది ఎక్కడా ఉండదు. మానవతాలు ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. బ్యాంకులో డ్రా చేసేది ఒకడు, ఖర్చు పెట్టేది ఇంకొకడు, రాసేవాడు ఇంకొకడు. గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమస్యలు మొదలవుతాయి. ఎవరైతే బ్యాంకు నుంచి డ్రా చేస్తారో వాళ్ళ దానికి జవాబారీగా ఎందుకు ఖర్చు పెట్టాడో కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోగలిగితే ఆడిట్లో మనకి ఎప్పుడు కూడా సమస్య ఉండదు. ఖచ్చితంగా ప్రతి రూపాయికి గవర్నమెంట్ ఆఫీస్లో ఏ విధంగా అయితే జవాబారీతనం ఉందో ఇంటికి వచ్చిన మానవతా కూడా జవాబారీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఆ ఓచర్ రాసి అవన్నీ కూడా ఫైల్ చేసుకొని ఏప్రిల్ 1వ తారీఖు ఇమ్మంటే మీకు ఏప్రిల్ 5వ తారీఖు లోపు మొత్తం స్టేట్ అంతా ఇవ్వగలిగితే మానవత అంత పవిత్రమైన సంస్థ ఒకటి లేదు అనే మాట మీరు తీసుకురాగలిగితే అద్భుతాలు మనం సృష్టించగలుగుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 10, 12 వార్డులలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుండుమొగ్గల సురేష్, నల్లగంచి రాంబాబు, దాట్ల జగన్నాథరాజు, కంచర్ల రాజా, దళాయి తిరుమలరావు, భీమవరపు వెంకటేశ్వరరావు, శ్రీరంగం బాబీ, మహిళా నాయకురాలు పోల్శెట్టి వాణి, మున్సిపల్ సిబ్బంది, 10, 12 వార్డు సచివాలయ సిబ్బంది, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21/5/2025 నుంచి 21/6/2025 వరకు యోగాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 10, 12 వార్డుల్లో 2 వార్డులు కూడా తిరిగి ప్రజలకి అవగాహన కలిగించడం జరిగింది. యోగా చేయడం ద్వారా మానసిక ఉల్లాసం, అలాగే జ్ఞానం, అలాగే ప్రశాంతత ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే 21వ తారీఖున జరిగే యోగా డే రోజు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. యోగాంధ్ర దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలకు అవగాహన సదస్సు కల్పించడానికి 9, 10, 11, 12 వార్డుల్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ప్రజలందరూ తాడేపూడి ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై జనసేన, జై రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని రేపు 21వ తారీఖున యోగా డేని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు 10, 12 వార్డులో సచివాలయం సిబ్బంది, అలాగే 2 వార్డులకు చెందినటువంటి ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ పెట్టడం జరిగింది. బక్రీద్ సందర్భంగా పట్టణంలోని 2వ వార్డు వీకర్స్ కాలనీలో గల చిన్న మసీదు వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొని ప్రార్థనలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగ జరుపుకుంటామని ముస్లిం పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు మజ్జిమల్ సాహెబ్, ఎస్కే బాజీ సాహెబ్, ఎస్కే లాల్ సాహెబ్, ఎండి లాల్ ఖాన్ సాహెబ్, ఎండి షబ్బీర్ సాహెబ్, ఎస్కే మేరా మొహమ్మద్దీన్, ఎస్కే అమీన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో నా మాటను సామూహిక ఉల్లేఖన ప్రకారం అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రవక్త గ్రూప్లో రావాలా, ఇది గ్రూప్లో పెట్టండి ఫోటో. నేను ప్రెస్ కోడ్ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సహోదరులు
ఈ యొక్క బక్రీద్ పండుగని ఆచరించడంలో ఈ 10 రోజుల నుంచి నిమగ్నమై ఉండడం, అదేవిధంగా మరి మక్కాకి ఏదైతే హజ్ యాత్ర ఉందో మరి వేలాదిగా ఇక్కడి నుంచి లక్షలాదిగా మరి బక్రీద్ పండుగ జరుపుకోవడానికి మరి హజ్ యాత్రని జరుపుకోవడానికి మక్కాకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎంతైతే సునాయాసంగా సులువుగా వెళ్ళారో అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలా వారందరినీ కూడా క్షేమంగా తిరిగి వచ్చే విధంగా మరి అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి, అదేవిధంగా మరి మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగని ఆచరించడం జరిగిందో అదేవిధంగా ఇబ్రహీం అలైహిస్సలాం వారి ఆచరణకి అనుగుణంగా ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడు కూడా ముస్లిం యొక్క ప్రవక్తల యొక్క త్యాగాలని మరి వారి యొక్క మా అనుచర గణం యొక్క చేసినటువంటి త్యాగాలని మనం స్మరించుకుంటూ ఈ యొక్క బక్రీద్ పండుగని మరి జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బక్రీద్ వీళ్ళ త్యాగానికి సూచిక అంటే మన మనసులో ఒక దైవం మీద ప్రీతి కోసం, ఒక పుణ్యం కోసం ఈ యొక్క బక్రీద్ని త్యాగానికి ప్రతీకమాట. అంటే మనం చేసిన అల్లాహ్ తాలా ప్రదర్శించిన మేరకు మన ఇబ్రహీం గారి సంతానం ఇస్మాయిల్ ద్వారా ఈ యొక్క కుర్బానీ యొక్క ఆనవాయితీ వస్తుంది. ఈ బక్రీద్ ఓళ్ళు త్యాగాలకి ఒక మన మనసులో ఉన్న చెడుని తీసి మన ఒక ధార్మిక దారిలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క ఎర్రనాథ్ స్కూల్లో మన రంజాన్ జరుపుకున్న ఈద్గా అలాగే బక్రీద్ చెప్పుకున్నాం. భగవంతుని దేవుళ్ళ ముందు కూడా ఇక్కడే జరుపుకుని మా మసీదు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ భారతదేశం మత సమరస్యానికి పుట్టినిల్లు. మరి అదేవిధంగా కాలనీ కూడా అలాంటి వాతావరణం సృష్టించాలని మన విశ్వప్రయత్నం చేస్తున్నాం. ఇన్షాల్లా మా కమిటీ సహోదరులు అందరూ కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టే భాగ్యాన్ని అల్లాహ్ తబారక అందరికీ ఇవ్వాలని, మాలో అందరిలో ఐకమత్యం ప్రసాదించాలని, చెడు తలుపు నుంచి వైదొలగాలని, మంచి చేసేటువంటి సౌభాగ్యం కలిగించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, శక్తి, యుక్తి కూడా మాకు అందరికీ ప్రసాదించాలని, ఈ మసీదుని ఈద్గాని ముందుకు తీసుకెళ్లేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అల్లాహ్ తబారక తఆలా చెప్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరంలో శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా గత 4 రోజులుగా పూజలు జరుగుతున్నాయి. ఆలయ చైర్పర్సన్ రాజన్ సుభాష్ని ఆధ్వర్యంలో శనివారం ఉదయం శ్రీ కామేశ్వర స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. శుక్రవారం రాత్రి మహిళలచే సామూహిక కుంకుమార్చన జరిగింది. అనుకూలంగా లేకపోతే మనం చేసే దేశంలో కూడా వాడడం వస్తుంది.
పంతొమ్మిది 1934 నుంచి ఇండోమెంట్ దూరం ఉంది. అందరూ కూడా మా పెద్దలు అందరూ అండగా ఉండి ఈ పని చేయాలన్నా చాలా కష్టపడాల. ఈ పని అలాగే అమ్మ ద్వారా ప్రజల ద్వారా మా పెద్దోళ్ళ ద్వారా ఈ పని సక్రమంగా జరిగింది. నా కోరిక నెరవేరింది అనే ఒక ఆనందంగా అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మాధవరం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం. ఇది పురాతనమైన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరిగింది. 3, 4, 5వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 6వ తారీఖున రుద్రాక్ష హోమాలు, 7వ తారీఖున కుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమాలకి మాతోటి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఆడపడుచులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ దేవతను దర్శించుకుని పునీతులయ్యారు. ఇది గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన గుడి. ఇంత వైభవంగా జరిగినందుకు ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తారు. మాధవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం 5 రోజుల పాటు జరిగింది. అందులో ఆఖరి రోజైన ఈరోజు రుద్రాభిషేకం, కుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలం. అలాగే ఈ ఆలయం నిర్మాణం చేసుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయం కట్టాలని చైర్మన్ రాజన్ సుభాషిణి అర్మేనాథన్ సుభాషిణి దంపతులు ఎంతో కృషి చేసి ఏమైనా సరే పాత గుడిని పునఃప్రతిష్ఠ చేయాలని 10 లక్షలు చేశారు. అలాగే గ్రామస్తులు 10 లక్షలు, బయట నుంచి ఒక 5 లక్షలు, 25 లక్షలు, గవర్నమెంట్ CDF ఫండ్ నుంచి 50 లక్షలు, మొత్తం 75 లక్షలతో గుడి నిర్మాణం జరిగింది. కోరికలు తీర్చే దైవంగా ఈ అమ్మవారి దగ్గర ఏది కోరుకున్నా సరే మనకి ఎమ్మటనే తీరుతాయని ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఒక మంచి నమ్మకం కలగజేసింది అమ్మవారు. తాడేపల్లిగూడెం పట్టణం గణేష్ నగర్లో ఉన్న ఇనుపకొట్టు సమీపంలో దుర్గా అనే యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. ఇటీవల పాత ఇంటి నుండి ఖాళీ చేసి కొత్త ఇంటికి వచ్చిన దుర్గ కుటుంబం శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వచ్చి పాత ఇంటిలోనికి ఉరివేసుకుని మృతి చెందడం గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. భీమడోలు మండలం వ్యాప్తంగా శనివారం బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భీమడోలు, అంబర్పేట, పాతూరు, గుండుగొలను, పోళ్ల, పొలసానపల్లి మసీదులలో ముస్లింలు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిమాం దిల్షద్ ఆధ్వర్యంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు మత పెద్దలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నుసీద్ కమిటీ షేక్ హసీనా, స్టెన్షా సిద్దీబ్, రసూల్ షరీఫ్, జానీ, మన్షూర్, గాలిబ్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మరి ఏదైతే ఇబ్రహీం సలాతు సలాము వారి యొక్క త్యాగ నిరతిని దృష్టిలో పెట్టుకొని అల్లా సుబ్హానహు వ తఆలా ఈరోజు మరి ముస్లిం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ని ఆయన బక్రీద్ని జరుపుకుంటున్నాం. అలాగే మరి ముస్లింకి అతి పవిత్రమైనటువంటి హజ్ ఏదైతే మరి మక్కా ఉందో సౌదీ అరేబియాలో మరి నిన్న కొన్ని కోట్ల మంది హజ్ని పూర్తి చేయడం జరిగింది. ఏదైతే మానవాళికి ఈ త్యాగం అనేది మనం కూడా ప్రతి మనిషికి కూడా ముస్లిం అయినా, క్రిస్టియన్, హిందూ అయినా ప్రతి ఒక్కరి జీవితంలో త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనది. ఏ విషయమైనా సరే మనం ఒక త్యాగాన్ని మన జీవితంలో ఒక అలవాటుగా అలవర్చుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మరి అల్లా సుబ్హానహు వ తఆలా మరి మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి చూపించడం ఒక మంచి మార్గాన్ని సూచించడం జరిగింది.
జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని యోగా గురువు అంబిక తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో యోగాంధ్ర కార్యక్రమం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బత్తుల ప్రసాద్, సుబ్రహ్మణ్యం, అమల, అడప, పానకాలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో స్వామివారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా నవరత్నాల టీం ఆధ్వర్యంలో శ్రీ బూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం కూడా చేపట్టారు. చలంచెర్ల నాగేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య లక్ష్మీ భవానీ కుమారుడు మణికంఠ శ్రీనివాస్, వెంకట సత్యవాణి దంపతుల మనవరాలు అక్షరశ్రీ మనవడు అభిరామ్ అన్న సమారాధనకు సహకరించారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల టీం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నందు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి జరిగాయి. భక్తులు స్వామివారికి దర్శించుకుని స్వామివారికి ఉపపాత్రులయ్యారు. అలాగే స్వామివారు మన గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని, తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలను అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తూ బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి వద్ద మా నవరత్నాల టీంచే ప్రతి శనివారం ఈ వారం మాకు దాతలుగా చలంచెర్ల నాగేశ్వరరావు గారు, నాగపండు గారి జ్ఞాపకార్థం వారి భార్య లక్ష్మీ భవానీ, కుమారుడు మణికంఠ శ్రీనివాస్ గారు, కోడలు వెంకట సత్యవాణి, మనవరాలు అక్షరశ్రీ, మనవడు అభయరామ్ వీరు మాకు ఈరోజు అన్నసమారాధనకి సహకరించారు. వీరిని, వీరి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా మా నవరత్నాల టీం కోరుకుంటుంది. అలాగే ఇక్కడ అన్నదానానికి ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7794847799. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న, అన్నదానానికి మించింది ఏదీ లేదు. అన్నదానం చేయడం వల్ల వారి వంశం తరిస్తుంది అనటానికి అతిశయోక్తి లేదు అని పెద్దల మాట. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏం చేసి ఉన్న అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి మందిరాల వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 360 వారాలకు చేరుకుంది. ఇంత దిగ్విజయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నవరత్నాల టీం వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వారం అన్నదాతలైనటువంటి అన్నదాతలకి ఆ శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుకుంటున్నాం. స్థానిక సుబ్బారావుపేటలో ఉన్న శ్రీనివాస రామాలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం ఈ వారం కూడా నిర్వహించారు. ఉదయం స్వామివారి ప్రసాదానికి కొల్ల పార్వతీదేవి, అన్నదానానికి మాన్నిడి నాగశివప్రసాద్, ధర్మపత్ని లలిత దంపతుల కుమారుడు అద్విత్, కుమార్తె అద్విత పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహించే అన్నదానానికి భక్తులు సహకరించాలని కోరారు. శ్రీ గోకుల వీరాస్వామి రామాలయం, శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి భక్తుల దర్శనార్థం విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి మహాప్రసాదం పులిహార వితరణ శ్రీ కొల్లా పార్వతీదేవి గారి సహకారంతో నిర్వహించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ మార్నిడి నాగశివప్రసాద్, శ్రీమతి లలితా దంపతుల కవల పిల్లలు చిరంజీవులు ఆద్వైతుల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ చిరంజీవులు ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున, భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సాయంగా విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కమిటీ వారికి కానీ లేదా ఆలయ అర్చకులకు కానీ తెలియజేయాల్సింది కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారాన్ని పురస్కరించుకుని పొద్దున 5 గంటల నుంచి కూడా ఆలయ ప్రధాన అర్చకులు అంగుళూరు రంగాచార్యులు గారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మరి అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారంలో భాగంగా ఇవాళ స్వామివారి నైవేద్య ప్రసాదం శ్రీ కొల్లా పార్వతీదేవి గారు అందించారు. అలాగే మధ్యాహ్నం సుమారు 200 మందికి జరిగే ఈ గొప్ప అన్నదాన కార్యక్రమానికి శ్రీ మార్నీటి నాగశివప్రసాద్, శ్రీమతి లలిత దంపతుల కవల పిల్లలు చిరంజీవులు అద్వైతులు
పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబం ఈ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు. వారి కుటుంబానికి ఆలయ కమిటీ తరఫున మరి అన్నదాన భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శుక్రవారం రాత్రి జ్యేష్ఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ నిర్వహణలో పూజలు జరిగాయి. మహిళా భక్తులచే శ్రీకృష్ణాష్టకం, సౌందర్య లహరి, రుక్మిణీ కళ్యాణం, సామూహిక పారాయణం జరిగింది. ఈ పారాయణంలో మాని నాగలక్ష్మి, మీసాల సుజాత, పిచ్చటి సీత, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, కొవ్వూరి లక్ష్మి, నక్క రామలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, పిడుగు నాగమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీనిని నిర్జల ఏకాదశి అంటారు. ఈరోజు అసలు మంచిని తీసుకోకుండా, ఆహార పదార్థాల్లో మంచిని లేకుండా ఏదైతే ఉపవాసం చేసి దీక్షగా పొంది బాధితులను పాలన చేస్తారో వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయని నిర్జల ఏకాదశిలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మలను చెప్పినట్లు. ఈ ఏకాదశి పురస్కరించుకుని ఈరోజు అంటే శుక్రవారం ఉదయం ఎప్పుడు చేసినట్టుగా భగవద్గీత 18 అధ్యాయాలు కూడా పారాయణ చేయడం జరిగింది. అలాగే సాయంకాలం సౌందర్య లహరి, రుక్మిణీ కళ్యాణం ప్రతివాదం చేసినట్టుగా కూడా ఈవేళ ఎంతో అద్భుతంగా మహిళా భక్తులచే భక్తి శ్రద్ధలతో పారాయణ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.